ఆదివారం సుందరయ్య భవన్లో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. ఆదివారం సుందరయ్య భవన్లో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ 1982 జనవరి 19న కనీస మద్దతు ధర చట్టం కోసం జరిగిన సాధారణ సమ్మె వ్యవసాయ కార్మికులను ఏకం చేసి సాధించిన విజయం. ఆ పోరాటంలో అమరులైన అమరత్వాన్ని స్మరించుకుంటూ నాటి నుండి జనవరి 19న కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం జరపాలని జాతీయ కమిటీల పిలుపు మేరకు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నాటి నుండి సిఐటియు రైతాంగ పోరాటాలకు సంఘీభావానిగా ప్రతి సభ్యుడు ₹1 చొప్పున జనవరి 19న అమరవీరుల గౌరవార్థం సంఘీభావ నిధి అందజేయడం జరుగుతుందని తెలిపారు. రైతాంగం చేస్తున్న పోరాటాలకు కార్మికులకు వ్యవసాయ కార్మికులు ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. నేడు బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ విధానాలను తీసుకువచ్చి రైతులను కూలీలుగా మార్చి పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితికి దిగదార్చిందని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందని అన్నారు. రైతాంగాన్ని కనీస మద్దతుల చట్టం, ఉపాధి హామీ రక్షణ కోసం, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడుల రద్దు కోసం రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు ఊట్కూరి నారాయణరెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, జిల్లా ఉపాధ్యక్షులు మన్నెం భిక్షం, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణ, సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు నలపరాజు సైదులు, అద్దంకి నరసింహ, ఊట్కూరి మధుసూదన్ రెడ్డి, తెలకలపల్లి శ్రీను, గోలి నరసింహ, కట్ట అంజయ్య, పేర్ల సంజీవ, పందుల లింగయ్య, వడ్డే ధనమ్మ, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గం ఈరోజు తమ హక్కుల కోసమే, కార్మిక వర్గం కూడా తమ హక్కుల కోసమే పోరాడుతుంది, రైతాంగం కూడా తమ హక్కుల కోసమే పోరాడుతాం. ఈరోజు అత్యధిక మంది వ్యవసాయ కార్మికులు కూడా రోజు కష్టం చేస్తేనే ఈరోజు వాళ్ళకు వేతనం ఉన్నటువంటి పరిస్థితి. ఆనాడు కూడా కనీస వేతనాలు వాళ్ళకి లేవు, చట్టం లేదు. ఈరోజు 1982 జనవరి 19న ఈ దేశంలో ఉండేటటువంటి రైతు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా అప్పటి ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. అప్పుడు ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసి అనేక హక్కుల్ని సాధించుకున్నటువంటి రోజు ఈరోజు. ఆ రకంగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశంలో కార్మిక కర్షక ఐక్యత దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు నల్గొండ పట్టణంలో కార్మిక కర్షక ఐక్యత దినోత్సవ సదస్సు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా పాలకులు అనుసరించేటటువంటి రైతు, కార్మిక, కూలీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలని, అదే రకంగా 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను నిర్వహించడం జరుగుతుంది. వ్యవసాయ కార్మికుల్ని కార్మికులుగా గుర్తించాలని చెప్పి ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఇప్పుడు మరొక దాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. రైతాంగం అంతా కూడా ఇప్పుడు అది మోసపూరితమైందని చెప్పేసి ఉద్యమాలు చెప్పడం జరిగింది. ఆ ఉద్యమానికి రైతులు వందవారు కాదు, కార్మికులు, కూలీలు అందరూ కూడా కలుపుకొని ఈ మద్దతు చట్టం అనేది అమలైన వరకు, చట్టం తీసుకొచ్చేంత వరకు రైతాంగం తరఫున అన్ని వర్గాల ప్రజలు కూడగట్టుకుని చెప్పి దేశవ్యాప్తంగా సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంది. 1982లో కార్మికులు, కర్షకులందరూ కూడా
పోరాటానికి స్ఫూర్తిగా నిలిచారు. ఆనాడు రైతాంగం దేశవ్యాప్తంగా మద్దతు ధర కోసం, అట్లాగే రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన దీర్ఘకాలిక పోరాటం కొనసాగిస్తున్న నేపథ్యంలో రైతులకు ఒంటరిగా లేరు, రైతులకు అండగా నిలబడదామని చెప్పేసి సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతాంగాల పక్షాన నిలబడి వారికి సంపూర్ణమైన మద్దతు అందించి పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడింది. ఆ రకమైనటువంటి స్ఫూర్తి నేడు పాలక ప్రభుత్వాలు మీద పోరాటాలు కొనసాగిస్తున్నాం. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతాంగం పట్ల, కార్మికుల పట్ల వివక్షత కొనసాగిస్తూ, చట్టాలని ఉల్లంఘిస్తూ, వాళ్ళ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలని మారుస్తూ ప్రైవేటీకరణ దిశలో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. దీనివల్ల రైతాంగంలో కావచ్చు, కార్మిక వర్గంలో కావచ్చు తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఆవేదన, ఆందోళనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుగుబాటు అనివార్యం. తప్పని పరిస్థితుల్లో కార్మికుల్ని, రైతాంగాన్ని చైతన్యపరిచి ఈరోజు స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటాలు ముందు తీసుకుపోవడానికి మనం పోరాడదామని చెప్పేసి నినాదం తీసుకున్నాం. ఆ రకంగానే ఢిల్లీలో రైతాంగం ఏదైతే మళ్ళీ తిరుగుబాటు చేసి ఎంఎస్పీ మద్దతు ధర కావాలని పోరాడుతున్నారో వాళ్ళకు అండగా నిలబడదాం. రేపు జనవరి 26న మళ్ళీ రిపబ్లిక్ డే రోజున పెద్ద ఎత్తున ఢిల్లీలో రైతాంగం పెద్ద ఎత్తున ఉపాధి హామీ పని పట్టణ ప్రదేశాల్లో పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకనంటే గతంలో 7 వార్డులలో ఉపాధి హామీ పని ఉన్నది. టౌన్లో కలిపిన తర్వాత ఉపాధి హామీ పని తీసేయడం కూడా జరిగింది. టౌన్లో ఉపాధి లేక గ్రామీణ ప్రాంతంలోకి పనులకు వలసపోవడం జరుగుతుంది. వలస పోకుండా ఇక్కడే గ్రామీణ వార్డులో పట్టణ ప్రదేశాల్లో ఉపాధి హామీ పెడితే బాగుంటుంది అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము. అట్లాగే భూమి లేని పేదలకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు